సో ఇక్కడ మన కొండాడిపల్లి గ్రామంలో ఊరగుంట నుంచి మనకు దాదాపుగా 4-5 కిలోల చేపలు వస్తున్నాయి. ఇక్కడ మన కొండారెడ్డిపల్లి గ్రామంలో మన వాళ్ళు విష్ణన్న కానీ ఇగో మారం సీనన్న ఉన్నాడు, మల్లన్న ఉన్నాడు, సీనన్న ఉన్నాడు, అందరూ దాదాపుగా ఇక్కడ వచ్చి చాలా మంచిగా చేస్తున్నారు. ఇంకొకటి మన ఊరగుంట అలుగు దాదాపుగా 30 ఏళ్ళ కింద అయినా అని ఇంతవరకు ఇన్ని నీళ్ళు రాలేదు కూడా. నేను కూడా చూడలేదు. నేను పుట్టి ఇన్ని రోజులు అవుతుంది కానీ ఇన్నేళ్ళు అవుతుంది పుట్టి, కానీ ఇంతవరకు కూడా రాలేదు నీళ్ళు. ఇంత పెద్ద వరద వస్తుంది, మామూలు వరద వస్తలేదు. ఇంకోటి 15 కిలోలు కాదు, 4 కిలోల చేప పడ్డది. మనకు ప్రత్యేకంగా ఇక్కడ చేప మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. బాబు నువ్వులే లే ఒకసారి లే, చేపను చూపిద్దాం. పట్టుకోరి కింద పడిగాను. ఇగో ఇక్కడ చేపలు దాదాపుగా 5 కిలోల చేపలు పడ్డాయి. ఇది 30 ఏళ్ళ చరిత్రను తిరగరాసినది మన కొండారెడ్డిపల్లి గ్రామం. కొండారెడ్డిపల్లి గ్రామంలో ఇంత ఘోరంగా నీళ్ళు రావడం మామూలు విషయం కాదు. దీనికి వీలైతే చిన్నగా గుణలేసి దీనికి ఏదన్నా వేరే సదుపాయం చేస్తే బాగుంటుందని గ్రామ ప్రజలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఇది ఒకరికి గుర్తుపెట్టుకొని పనిచేయాలని కోరుతున్నారు.